వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం అయితే ఇప్పుడు కేదార్నాథ్ స్టార్ట్ అయింది. కాచిగూడలో ఉన్నాం అన్నమాట. హైదరాబాద్ నుంచి 3-4 రోజులు టికెట్లు బుక్ చేస్తుంటే బుక్ కావాలి. సో కాచిగూడ నుంచి ఇత్రాసి బుక్ చేసిన, మళ్ళీ ఇత్రాసి నుంచి ఢిల్లీ వెళ్ళాలి, ఢిల్లీ నుంచి అట్లా వెళ్ళాలన్నమాట. నేను ఇది వేరే రూట్, మొత్తం సపరేట్ ట్రైన్ రూట్ అంతా వేరే రూట్ అయ్యింది. నిజామాబాద్ నుంచి మనం ఎప్పుడు పోలే, ఇది స్పెషల్ రూట్ అంతా స్పెషల్గా పోతున్నాం. సో అక్కడ వరకు పోయేసరికి ఏమవుతుందో. ఈరోజు డేట్ అంతా 27, అక్కడ చేరేసరికి ఏ రోజు అవుతుందో చూడాలి. చలో ట్రైన్ అయితే రెడీ ఉంది, వెళ్ళిపోదాం. రాణి కమలాపతిలో దిగిన 24 గంటల తర్వాత ఫస్ట్ అయితే టికెట్ కాచిగూడ నుంచి ఇటాసి జంక్షన్ వరకే ఉండేది. సో అక్కడ నుంచి మళ్ళీ చూస్తే ఇక్కడ వరకు ఖాళీ ఉందని మళ్ళీ రాణి కమలాపతి వరకు ఇక్కడ వరకు బుక్ చేసిన. ఇది కూడా మధ్యప్రదేశ్. ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్లు వేరే భోపాల్ జంక్షన్ ఉంది. సో మనం వచ్చిన ట్రైన్ భోపాల్ జంక్షన్లో ఆగట్లేదు. సో మళ్ళీ ఇక్కడ నుంచి భోపాల్ జంక్షన్కి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ బుక్ చేసిన ఝాన్సీ వరకు. మళ్ళీ అక్కడ ఝాన్సీ నుంచి మళ్ళీ వెళ్ళాలి. అలా కట్ వేసుకుంటూ స్టేషన్లు అన్ని తిరుగుతుంటే ఇప్పుడు ఢిల్లీ పోయేసరికి 3 ట్రైన్లు ఎక్కాలి. హరిద్వార్ పోయేసరికి రిషికేష్ పోయేసరికి నేను 5 ట్రైన్లు ఎక్కాలి. సో ఇది మొత్తం ఎక్కడ దిగడమే ఉంది. చూద్దాం ఎలా ఉంటుందో జర్నీ, ఎక్కడాలు దిగడాలు. ఇప్పుడు రాత్రి కరెక్ట్గా 12:30 అవుతుంది. నిన్న 11కి ఎక్కితే ఇప్పుడు 12:30కి దిగిన ఇక్కడ. మళ్ళీ 2:40కి ఉంది ట్రైన్. సో భోపాల్ జంక్షన్కి వెళ్ళేసి అది ఎక్కేద్దాం. చలో పొద్దున లేసరికి వీరనారి లక్ష్మీబాయి జంక్షన్కి వచ్చినాం. ఆ ట్రైన్ దిగినాం. భోపాల్లో ఎక్కిన ట్రైన్ మార్నింగ్ అవుతుంది 6:30. మళ్ళీ ఇక్కడ నుంచి వందే భారత్ ట్రైన్ ఉంది, అది కూడా ఆగ్రా వరకు. మళ్ళీ ఆగ్రా నుంచి ఢిల్లీకి మళ్ళీ ఇంకో ట్రైన్ ఎక్కుతాను. ఈ ట్రైన్లు ఎక్కుతూ దిగుతూనే ఉండాలి. ఇలా మొత్తం ఎన్ని ట్రైన్లు ఉంటే అన్ని ట్రైన్లు ఎక్కుతున్నాను నేను. ఎక్కడ కరెంట్ అవైలబుల్ ఉంటే అక్కడ టికెట్ బుక్ చేస్తున్నా ఎక్కుతున్నాయి. ఝాన్సీకి వచ్చినాం. మళ్ళీ 8:40కి ఉన్నది ఇక్కడ నుంచి వందే భారత్. అది ఎక్కి మళ్ళీ 11 వరకు ఆగ్రాలో దిగి మళ్ళీ ఆగ్రా నుంచి 1 వరకు మళ్ళీ ఢిల్లీ వెళ్ళాలి. మనం ఈ రోజు నుంచి ఎక్కుతూనే ఉండాలి, దిగుతూనే ఉండాలి ట్రైన్లు మొత్తం. మనం పోయేంత వరకు ఆగుడే లేదు. వర్షం పడ్డట్టు ఉంది, వాతావరణం అయితే చల్లగా ఉంది. స్టేషన్ మాత్రం పాతలాగా అలాగే ఉంది. వీరనారి లక్ష్మీబాయి జంక్షన్ 11 అయితే 11 మళ్ళీ ఆగ్రాలో దిగింది ఇంకో వందే భారత్. మళ్ళీ ఇక్కడ నుంచి ఢిల్లీకి ఇంకో ట్రైన్ అయితే ఎక్కాలి. ఎన్ని ట్రైన్లు ఎక్కాలి, ఎన్ని ట్రైన్ దిగాలి. అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడ పోతుంది. ఆగ్రాలో దిగినాను మాది ఇప్పుడు దిగి బయలుదేరుతాం. మళ్ళీ ట్రైన్ ఉందో చూసుకుని అది ఎక్కి వెళ్ళాలి. తప్పదు ఇంకా మరి ఏం చేస్తుంది. ఆగ్రా వరకు వచ్చి ఇంకా ఢిల్లీ వరకు వెళ్ళాలి, నుంచి హరిద్వార్ వెళ్ళాలి. మళ్ళీ వచ్చిన ఆగ్రాకి 3వ సారి ఆగ్రాకి రావడం. దిగి అట్లా తిరిగి మళ్ళీ పోయి ఇంకో ట్రైన్ ఎక్కుతాం. లేకపోతే ఈరోజు ఇక్కడ ఉండే నైట్ ఆఫ్ బస్సు ఉంది, చూసిన ఆ బస్సు ఎక్కడ డైరెక్ట్ రిస్కేసి వెళ్ళిపోతాం. ఈ ట్రైన్లలో వెళ్ళి అంత ఎందుకు అనుకుంటాం. చూద్దాం ఇక్కడ రూమ్ ఎంత ఉందో దాన్ని బట్టి చూసి అటు వెళ్దాం. ఆగ్రా రైల్వే స్టేషన్ ఇది 3వ సారి వచ్చినాం వీడికి. గంటలకు దిగిన తర్వాత ఇంకా ఢిల్లీకి ట్రైన్స్ ఏం దొరకలేదు అనమాట. సో అందుకని ఇంకా ఆగ్రాలో రూమ్ తీసుకున్నాను. ఇప్పుడే బయలుదేరినాం, పడుకున్నాం. మనం పడుకుని లేచేసరికి పెద్ద తుఫానే వచ్చింది. అది అసలు మనకు తెలియని కూడా తెలియదు. అందుకే తొందరగా బయలుదేరినాం. ఇప్పుడు మళ్ళీ ఐటీబీఎస్ బస్ స్టాండ్కి వెళ్ళాలి. వెళ్ళి అక్కడ నుంచి బస్ బుక్ చేసిన ఒకటి 600 ఏమో ఉందన్నమాట. రిషికేష్ నుంచి ఆగ్రా నుంచి రిషికేష్ వరకు 600 ఏమో ఉంది. నైట్ అంతా జర్నీ. మార్నింగ్ 7-7:30కి ఏమో దింపుతుంది. ఆటో బుక్ చేసుకుని బయలుదేరినా కానీ ఫుల్ వర్షం. ఎక్కడ చెట్లు పడితే అక్కడ చెట్లు ఉన్నాయి. అసలు మొత్తం రోడ్ అంతా నీలమయమైపోయి ఉంది. ఏదో ఇది ఆటో ఏదో బుక్ అయింది. సో ఇప్పుడు బయలుదేరినాం, ఇంకా తొందరగా వెళ్ళాలి. టైం చూపిస్తుంది, 10 చూపిస్తుంది. ఆ బస్సు కూడా 10కి అందుద్దో అందదు. కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. అనుకోకుండా చేసిన ప్లాన్స్ కాబట్టి అన్ని గిట్లనే ఉంటాయి. సో తప్పదు ఇంకా. సో తొందరగా వెళ్ళిపోతే వెళ్ళి ఉత్తరప్రదేశ్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కినాం మనం. స్లీపర్ క్లాస్ బస్సు కాదు, గవర్నమెంట్ బస్. అక్కడే ఉంటుంది మరి. రిషికేష్లో దిగినాం. ఇప్పుడే ఎండ ఘోరంగా కొడుతుంది. ఇక గుట్టలు చెట్లు పడుతుంటే రిషికేష్ వచ్చినాం అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ సోనప్రయాగ వెళ్ళిపోవాలి. ఇక్కడెక్కడ చూడటం ఆగటాలు ఏం లేవు అనమాట. ఫస్ట్ కేదార్నాథ్ వెళ్ళి వచ్చి దిగిన తర్వాత ఏదైనా ఉంటాం వచ్చాక. సో మళ్ళీ బయలుదేరాలి. ఇక్కడ నుంచి ట్యాక్సీ అన్న ఎట్లా బస్సును తీసుకొని ఈ నుంచి బయలుదేరాలి. ఇక్కడికి 12 గంటల జర్నీ బట్టి ఆగ్రా నుంచి ఇక్కడికి బస్సు. మళ్ళీ
ఎన్ని గంటలో తెలియదు, చూడాలి, వెళ్ళి బయలుదేరదాం పద. సోనప్రయాగ్ వెళ్ళేసరికి ఈవినింగ్ అయితే కావచ్చు. సోనప్రయాగ్ వెళ్ళి అక్కడి నుంచి ఏం చేయాలనేది ఆలోచన. నిద్ర వస్తుంది, రాత్రి అంతా బస్సులో నిద్రలేదు. దీంట్లో కూడా వెనక కూర్చున్నాడు అయింది, బా ఆశ్చర్య అవుతుంది. ఒక పక్కన నిద్ర వస్తుంది, ఈ రోడ్లకు ఇడిదిప్పుడు అడిదిప్పుడు ఇడితిరుగుడు ఆ బ్రేకులు కొట్టుడు, ఆ బ్రేకులు తీసుడు, ఆ బండ్లకు వచ్చే మొత్తం ఉయ్యాలుగుతున్నట్టే ఉంది. తప్పదు, ఇక మనకి అలవాటు అని తెలుసుగా ఈ రోడ్లు ఎట్లుంటాయి. కాబట్టి ఒకటే హైవేలో పోయినట్టు పోవాలంటే పోదు, కాబట్టి తప్పదు, ఇంకా భరించాల్సింది. సర్లే, ఏదో ఒకటి తినేసి బయలుదేరదాం ఇంకా. उधर है संगम, इधर कहाँ दिख रहा? वो उधर है। फिर इधर का एक रुका, दोनों मिलता उधर है. ఒకటి వస్తుంది, ఇది సంగం. స్నానాలు చేస్తున్నారు అందరూ. ఇక్కడ ఆపిండి అట్లా చూడడానికి, దానికోసం ఆయన అదొకటి ఒకటి మామూలుగా లేదు లొకేషన్. ఎండ మాత్రం ఘోరంగా కొడుతుంది. లొకేషన్ మస్తు మాత్రం. మొత్తానికి సోనప్రయాగ్ వచ్చినాం. రాత్రి 7 అవుతుంది, 12 గంటల జర్నీ అయింది. నడుచుకుంటూ పోతున్నాం, మొత్తం ఫుల్ వర్షం, ట్రాఫిక్. సోనప్రయాగ్ ఇంకో కిలోమీటర్ ఉంది. సోనప్రయాగ్ నుంచి మళ్ళీ గౌరికుండ వెళ్ళలేదని తర్వాత చూస్తుంది. ఎందుకంటే రాత్రి అంతా నిద్ర లేదు, ఇప్పుడు కూడా నిద్ర లేదు, పొద్దున్నాక కళ్ళు మూతలు పడుతున్నాయి. సో ఇక్కడే రూమ్ తీసుకొని పొద్దున్న 5 గంటలు వేసి బయలుదేరదాం అనుకుంటున్నాం. ఏమవుతుందో తెలియదు. ఇప్పుడైతే కొంచెం ముందుకు వెళ్ళాక చూద్దాం. ఫస్ట్ అయితే చలి పెడుతుంది, షార్ట్ వేసుకొని ఉన్నాం మళ్ళీ మనం అందులో ఒకటి.